గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పెథాలజీ డిపార్ట్మెంట్లో ఒక అధునాతన ఎక్విప్మెంటు ప్రారంభోత్సవ కార్యక్రమము మరియు ఆ ఎక్విప్మెంట్ యొక్క ఉపయోగాలు, అలాగే ఆ ఎక్విప్మెంట్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా అది మన పబ్లిక్ కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే పేషెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో దాని గురించి నేను క్లుప్తంగా చెప్తానండి. మనకు గత సంవత్సరము మొత్తము 99 పీజీ సీట్లు మనకు శాంక్షన్ అయినాయండి. ఆ 99 పీజీ సీట్లు గాను దాదాపుగా 30 నుంచి 40 కోట్ల రూపాయలు పీజీ కోటా కింద ఎక్విప్మెంట్ కోసము గవర్నమెంట్ వారు మనకు శాంక్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ కాంబినేషన్లో మనకు పీజీ ఎక్విప్మెంట్ శాంక్షన్ జరిగింది. మన మెడికల్ కాలేజీకి దాదాపుగా 30 నుంచి 35 కోట్ల దాకా ఎక్విప్మెంట్ శాంక్షన్ అయింది. అందులో భాగంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మన దగ్గర నుంచి లిస్టు తీసుకున్నారండి. జనరల్ మెడిసిన్లో ఏ ఎక్విప్మెంట్ కావాలి, అలాగే పెథాలజీలో ఏం కావాలి, జనరల్ సర్జరీలో ఏం కావాలి, యూరాలజీలో ఏం కావాలి, ఈ ఎక్విప్మెంట్ అంతా మేము గవర్నమెంట్ వారికి ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా మాకు వన్ బై వన్ మాకు ఎక్విప్మెంట్ రావటం జరిగింది. దాదాపుగా ఒక 70 రకాల ఎక్విప్మెంట్ కూడా మన దగ్గరకు వచ్చిందండి. దాని వర్త్ ఏంటంటే దాదాపు 17 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్. గత 6 నెలల నుంచి దాని ఇన్స్టలేషన్ కూడా జరుగుతుంది. కొన్ని జరగాల్సి ఉంది, ఇంకా కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి కొత్త ఎక్విప్మెంట్ కూడా, మిగతాయి కూడా రావాల్సి ఉంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పెథాలజీ డిపార్ట్మెంట్లో 40 లక్షల రూపాయల వర్తుతో ఒక ఐహెచ్సి ఆటోమేటిక్ మెషిన్ అనేది రావటం జరిగింది. ఐహెచ్సి అంటే ఏంటంటే ఇమ్యూనో హిస్టో కెమిస్ట్రీ అంటే ఏంటంటే ఉదాహరణకి ఒక రోగి మెడలో గడ్డ కానీ లేదా కడుపులో గడ్డ కానీ గొంతులో కురుపుతో కానీ వచ్చారనుకోండి, అది ముక్క తీసి మేము పరీక్షకు పంపిస్తాము. అది క్యాన్సరా కాదా, అలాగే క్యాన్సర్ అయితే ఏ రకమైన క్యాన్సరు, ఓకే ఏ రకమైన క్యాన్సర్ అని ఇంకా తెలిసిందనుకోండి అది ఏ మందులకి రెస్పాండ్ అవుతుంది, అలాంటి సూక్ష్మాతిగా మనం ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ద్వారా మనం పరీక్ష చేసుకోవచ్చు అనమాట. నిజంగా అది వండర్ఫుల్ మిషన్ అనమాట. మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి, మన జనరల్ హాస్పిటల్కి ఫ్రాంక్గా చెప్పాలంటే మన ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ రంగం అయితేనేమి లేకపోతే గవర్నమెంట్ రంగం అయితేనేమి ఇంతవరకు అలాంటి మిషన్ రాలేదు. అలాంటి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ చేయాలంటే ఒక ముక్క తీసిన తర్వాత దాన్ని చెన్నైకో లేకపోతే విజయవాడకో లేకపోతే బాంబేకో హైదరాబాదుకో పంపించాల్సింది. ఆ పంపించడం వల్ల ఏమవుతుందంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది, అలాగే ఖర్చు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఈ మెషిన్ అందుబాటులో రావటం వలన మనకు ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి సూక్ష్మమైన పరీక్షలు ఒక 3.5-4 గంటల్లో మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది నేను ప్రకాశం జిల్లా వాసులందరికీ చెప్తున్నానండి. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అందుబాటులో ఉంది. సో ఏంటంటే ముఖ్యంగా ఎవరికైనా క్యాన్సరు దాని గురించి ఏదన్నా అనుమానంగా ఉన్నా, అది ఏ రకమైన క్యాన్సర్ అని తెలియాలంటే, అలాగే ఏ రకమైన క్యాన్సర్స్ మందులు పనిచేస్తున్నాయి అనే టెస్టుల ద్వారా తెలియాలంటే ఇలాంటి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పరికరం అన్నమాట. ఇది మన కాలేజీకి రావటం చాలా అరుదు. సో మన మెడికల్ కాలేజీతో పాటు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడాను వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా బట్టి కొన్ని మెడికల్ కాలేజీలు కూడా అందజేయడం జరిగింది. మన ఒక్క కాలేజీకి కాదు, మిగతా మెడికల్ కాలేజీలు కూడా ఇచ్చారనమాట. సో అలా రావటం వల్ల ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే అతి బీద అంటే బాగా పూర్ పేషెంట్స్ అయినట్టు వాళ్ళందరూ ఆ టెస్ట్ కోసం ఏమవుతుందంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోకి వచ్చినప్పుడు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ టెస్ట్ కోసం మేమేం చేస్తున్నామంటే మీరు మన దగ్గరలో తిరుపతిలో ఉన్నటువంటి సిమ్స్కి వెళ్ళండి, లేకపోతే హైదరాబాద్లో నిమ్స్కి వెళ్ళండి, లేకపోతే ఇంకేదన్నా ప్రైవేట్గా చేయించుకోండి అని చెప్పగలమే కానీ అంతకంటే మనం చేయలేమన్నమాట. ఎందుకంటే ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్ ఉంది. రొమ్ము క్యాన్సర్ మేము ఆపరేషన్ చేశాము. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు 5 సంవత్సరాలు ట్యాబ్లెట్లు వాడాలి, అలాగే 1.5 సంవత్సరం దాదాపుగా ₹1,00,000 అయ్యే మందు వాడాలి. సో ఈ పరీక్ష చేయకపోతే వాళ్ళు 5 సంవత్సరాల బిళ్ళలు వాడాలా వద్దా, అలాగే 1.5 సంవత్సరం ₹1,00,000 ఖరీదయ్యే మందులు వాడాలా వద్దా తెలియదు అనమాట. సో ఆ టెస్ట్ చేయటం వల్ల మనకేంటంటే అతి సులువుగా మనకు అందుబాటులో ఆ టెస్ట్ రావటం వల్ల ఏంటంటే
ఆ పేషెంట్కి 5 సంవత్సరాల మందు వాడాలా, ట్యాబ్లెట్ రూపంలో హార్మోనల్ బిళ్ళలు వాడాలా వద్దా, అలాగే 1.5 సంవత్సరము HER2 పాజిటివ్ బట్టి దానికి సంబంధించిన ఇంజక్షన్లు చేయాలా వద్దా తెలుస్తుంది అనమాట. ఆ టెస్ట్ చేయకుండా మనము ఏదో తూతూ మంత్రంగా మనం ట్రీట్మెంట్ ఇస్తే ఆ టెస్ట్ కంపల్సరీ మ్యాండేటరీ. అలా గనక చేయకుండా తూతూ మంత్రంగా మనం ఏదో ఒకటి రొమ్ము క్యాన్సర్ పేషెంట్ వచ్చింది, ఆపరేషన్ చేసేసాము, తర్వాత కరెంటు పెట్టాల్సినప్పుడు కరెంటు పెట్టాము, అంతేగాని ఇంత సూక్ష్మమైన టెస్ట్ చేయకుండా మందులు వాడకపోతే మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క టెస్ట్ ఎంత ప్రాముఖ్యతమైందో. ER/PR అని, అలాగే HER2 అని, KN 4 రకాల టెస్టులు రొమ్ము క్యాన్సర్లో చేస్తామండి. అవి మనకు అందుబాటులోనే ఉన్నాయి. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్కి ఆ పేషెంట్కి క్యాన్సర్ ఉందా లేదా ముందు తెలుసుకోవచ్చు ఈ పరీక్ష ద్వారా. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్లో 10 రకాలు ఉంటాయి. అందులో ఏ 10వ రకమో తెలుస్తుంది మనకు. ఆ 10 రకాల్లో ఒక్కొక్కటి ఏంటి అని కూడా తెలుస్తుంది. దాని తర్వాత కొన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్స్కి బాగా ఖరీదైనటువంటి క్యాన్సర్ మందులు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనవసరంగా వాడకుండా ఒక సూక్ష్మమైన చిన్న బిళ్ళ రూపంలో కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దానివల్ల మొత్తం క్యాన్సర్ అంతా మాయమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి టెస్టులన్నీ ఇప్పుడు ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ వల్ల తెలుస్తుంది. ఈ పాటికే మీకు దాని యొక్క ప్రాముఖ్యత అర్థమై ఉండాలి. అంటే ఖరీదైనటువంటి బాగా కాస్ట్లీ ఉన్నటువంటి క్యాన్సర్ మందులు అనవసరంగా వాడి ఆ శరీరం పాడయ్యే కంటే సూక్ష్మమైనటువంటి ఇలాంటి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ చేయించుకొని సింపుల్గా కొన్ని కండిషన్స్లో చిన్న ట్యాబ్లెట్ సరిపోతుంది, 120-200 రూపాయల ట్యాబ్లెట్తో అది పెట్టుకుంటే వాడుకుంటే అనవసరంగా కీమోథెరపీ మందులు వాడక్కర్లా. అలాగే మనకు లింఫోమా ప్యానల్ అని ఉంటుంది, మెడలో గడ్డలు ఉంటుంది, చంకలో గడ్డలు ఉంటాయి. అది క్యాన్సర్ గడ్డ అవ్వచ్చు, కానీ దానికి ఏ మందు వాడాలి? కొన్నిసార్లు CD20 పాజిటివ్ అని ఉంటుంది. అలాంటి టెస్ట్ కనుక చేయించుకుంటే దానికి రిటక్సిమాబ్ అనే టెస్ట్ మందు వాడాల్సి వస్తుంది. అది వాడకపోతే ఆ పేషెంట్కి మళ్ళీ 5 సంవత్సరాల్లో మళ్ళీ తొందరగా తిరగబెట్టే అవకాశం ఉంటుంది.